ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించండి. రీఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల పట్టణంలో రోజు రోజుకి దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు పోలీసు వారికి సహకరించాలని 3 టౌన్ సిఐ నరసింహులు వెల్లడి. నంద్యాల నడిగడ్డలో శానియో కంపెనీ స్మార్ట్ టీవీల డిస్ట్రిబ్యూషన్ గా ఫయాజ్ షోరూమ్ లో ప్రారంభించిన వైసీపీ సలహాదారుడు హబీబుల్లా. నంద్యాల కాంతినగర్ ఆర్టీసీ కాలనీలో గత కొద్ది రోజుల నుంచి త్రాగునీరు రాక నానావస్థలు కాలనీవాసులు ఫిర్యాదులు. అండర్ 17 సౌత్ జోన్ హాకీ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టుకు సెలెక్ట్ అయిన ఎస్పీజీ హైస్కూల్ విద్యార్థినిని అభినందించిన హెడ్ మాస్టర్ జీవా లలిత. జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు మేళ తాళాలతో అమ్మవారికి చీరసారి సమర్పించారు. శ్రీ కోదండ రామాలయంలో తొలి ఏకాదశి పండుగ రోజు స్వామివారికి కళ్యాణం. ప్రత్యేక పూజలు కమిటీ సభ్యులు వెల్లడి. ఉపాధి వేతన వృత్తి రేటు పెంచండి. మధ్యాహ్న భోజన పథకాలు అమలు విధానాన్ని పరిశీలించండి. అధికారులకు ఆదేశాలు. జిల్లా కలెక్టర్. ప్రజా పరిష్కార వేదికకు అపురూప స్పందన. సమస్యను అక్కడికక్కడే పరిష్కారం. జిల్లా కలెక్టర్కు అభినందనలు. శ్రీ అహోబిల క్షేత్రంలో శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఆది స్వాతి జ్యేష్ఠాభిషేకం వైభవంగా పోటెత్తిన భక్తులు. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక ప్రతి సోమవారం నిర్వహించడం జరుగుతుంది. అయితే సమస్య పరిష్కార మార్గం కోసం నంద్యాల జిల్లా చుట్టుపక్కల గ్రామాల మండలం నుంచి ప్రజలు వారి సమస్యలు తెలుసుకోవడానికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అయితే జిల్లా కలెక్టర్ రాజకుమారి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కార మార్గం చేయడం జరుగుతుంది. అయితే పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారులు వారి సమస్యలను ఓర్పు సహనంతో విని వెంటనే పరిష్కార మార్గం చేయడం జరుగుతుంది. 3 సంవత్సరాల నుంచి స్పందన చుట్టూ తిరిగి పరిష్కారం కాక చాలా మంది అవస్థలు పడ్డారు. కానీ జిల్లా కలెక్టర్ రాజకుమారి సమస్యను అక్కడికక్కడే పరిష్కరిస్తూ మరలా వారు ఫిర్యాదు తీసుకుని రాకుండా చేయడం జరుగుతుంది. అర్జీదారులు కలెక్టర్ మేడం వెంటనే మా సమస్యలు పరిష్కరించడం చాలా అభినందనీయమని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఏంటండి అంత కష్టం మీద వచ్చారు? ఎందుకు పూడుస్తున్నారు? దాంట్లో ఒకటి భూమి అమ్మ అడంగల్లో 9 సెంట్లు అమ్మలేదు. మనం ఎక్కించారు అతన్ని. అది 4 ఏళ్ళ నుంచి కూర్చోబెట్టి మీరు రావచ్చు కదా. ఇది మంచిది. వీళ్ళకి ఎలక్షన్ ముందు ఒక బోర్డు వేశారు. వేసిన తర్వాత ఎలక్షన్స్లో ఓటు వేయలేదు. ఇది ప్రింటింగ్ ఓటుకు సంబంధించి ఆ బోర్డు వేకేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేమే గ్రామ పంచాయతీ తరఫున వేయించుకుంటున్నాము అంటే ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అదేనా ఇష్యూ? ఇంకేమన్నా ఉందా? పెడితేమో ఆన్లైన్లోనే ఇదంతా జరుగుతుంది. ఏదో విషయం ఉండే ఉంటుంది.
నంద్యాల పట్టణంలో రోజు రోజుకి దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు పోలీసు వారికి సహకరించాలని 3 టౌన్ సిఐ నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ నరసింహులు మాట్లాడుతూ ఎక్కువగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ ఉండడంతో ప్రాంతంలో దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు సహకరించి కొత్త వ్యక్తులు ఎవరైనా మీ కాలనీలో తిరుగుతూ ఉంటే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. రైల్వే స్టేషన్ ఉండడం వల్ల అదేవిధంగా నైట్ వచ్చేసి 8 ట్రైన్స్ రావడం 8 ట్రైన్స్ పోవడం వల్ల అదేవిధంగా జంక్షన్ పాయింట్ ఆఫ్ లో కావడం వల్ల కొద్దిగా ఈ ఇళ్లలో హౌస్ బ్రేకింగ్ జరిగేదానికి అవకాశాలు అనేది ఉన్నాయి. సో దాంట్లో భాగంగా పోలీస్ వారు అనేది నైట్ టైం పెట్రోలింగ్ తిరుగుతున్నాను, అదేవిధంగా నైట్ బీట్స్ తిరుగుతున్నాము, కొద్దిగా లర్కింగ్ బీట్స్ పాయింట్ ఆఫ్ లో కూడా తిరుగుతున్నాము. సో దయచేసి ఈ దొంగతనాలు పూర్తిగా అరికట్టాలంటే ప్రజల యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాలి. మేము రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాము, మీరు ఎవరన్నా మీ ఇల్లు లాక్ చేసుకొని వేరే ఊర్లకు పోతున్నా లేదా వేరే పని మీద ఎక్కడికన్నా పోతున్నా సరే పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. కంటిన్యూగా మీరు మీ యొక్క రిటర్న్ ఇంటికి వచ్చే వరకు కూడాను మీ ఇల్లు సేఫ్టీగా చూసుకునే బాధ్యత పోలీసు వారు తీసుకుంటారని చెప్పేసి నేను తీసుకుంటున్నాము. సో దయచేసి పోలీసు వారికి చెప్పండి. ఇన్ కేసు మీరు పోలీసు వారికి గానా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది స్టేషన్కి వచ్చి ఇచ్చేదానికి మీకు ఏమైనా ఇబ్బంది ఫీల్ అయ్యేకుంటే పోలీస్ నెంబర్కి చేయండి. సో 3 టౌన్ సిఐ నాకు కానీ ప్లస్ లేకపోతే మా కమాండ్ కంట్రోల్ అని ఉంటుంది, 2 టౌన్ పోలీస్ స్టేషన్ పైన ఉంటుంది. సో వాళ్ళకు చూసినా సరేను ఈ కమాండ్ కంట్రోల్ వాళ్ళు కూడాను 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ తాలూకా అన్ని 4 పోలీస్ స్టేషన్ కూడాను కంట్రోల్ చేస్తూ వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. సో దయచేసి ఆ ప్రజలు ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేరాలు అరికట్టడంలో భాగస్వామ్యులు అని చెప్పి కోరుకుంటున్నాను. ప్లస్ అదేవిధంగా మోటార్ బైక్స్ పై దానికి కూడా ఎక్కువ అవకాశం ఉన్నాయి. సో దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి పాత బండ్లు వాటి వరకు అయితే చిన్న ఫర్ ఎగ్జాంపుల్ హోండా మోటార్ సైకిల్ కానీ లేదా షైనిక్ కానీ ప్యాషన్ ప్రో బండ్లకు కానీ పాత బండ్లు కీస్ తీసుకొని ఓపెన్ చేసినా ఓపెన్ అయిపోతున్నాయి. ఇంతకుముందు బండి దొంగతనం చేయాలనుకుంటే లాక్ బ్రేక్ చేసి తీసుకొని పోతుంటాయి. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా అది పాత కీసు దానికి పెట్టి ఊరికే స్టార్ట్ చేసినా స్టార్ట్ అయిపోతున్నాయి. సో అట్లాంటి అఫెన్సెస్ కూడా మా దృష్టికి వస్తున్నాయి. సో వీటికి ఉన్నటువంటి ఒకే ఒక ముఖ్య ఇదేంటంటే అది యూ టైప్ లాక్స్ వస్తాయి. ఆ యూ టైప్ లాక్స్ కానీ మీరు కానీ అరేంజ్ చేసుకుంటే మోటార్ బైక్ కూడా దొంగతనం జరగకుండా అవకాశం ఉంటాయి. సో దయచేసి మీ ఏరియాలో ఎవరైనా అనుమానంగా తిరుగుతున్నా దయచేసి మాకు చెప్పండి. అదేవిధంగా ఈ గంజా కానీ నాటు సరాయి కానీ డ్రగ్స్ గురించి కూడాను ప్రజలకు ఏమైనా సమాచారం ఇస్తాయి. కంపల్సరీగా ఈ గంజాయి అనేది యూత్ తాగి పాడైపోతున్నారు. ఒకసారి గంజాయి కానీ తాగినా అంటే వాళ్ళ సైకలాజికల్ ప్రాబ్లం చేంజ్ అయిపోతుంది, వాళ్ళ యొక్క బిహేవియర్లో చేంజ్ అయిపోతుంది, ఎవరేమి చెప్పినా కూడా వినరు అనమాట. సో అందువలన ప్రజల యొక్క కోఆపరేషన్ అయితే ఉంటే కన్నా నేరాలు అరికట్టడానికి ఈజీగా ఉంటుంది. సో దయచేసి ప్రజలు పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. నంద్యాల సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి ఏకాదశి పండుగ సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ చేయడం జరుగుతుందని, ఉదయం 7 గంటలకు స్వామివారి ప్రత్యేక దర్శనం నిర్వహించడం జరుగుతుందని, తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో లోక కళ్యాణము భక్తుల కొరకు ఉదయం 10 గంటలకు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతము నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపిన ప్రధాన కార్యదర్శి వంకతార మధుసూదన్ రావు, మాల గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. నంద్యాల పట్టణ ప్రజలకు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున ముందస్తు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మనందరికీ విదితమే దక్షిణాయనం ఉత్తరాయణం 2 ఆయనాలు ఉంటాయి. ఇంతవరకు మనము ఉత్తరాయణంలో గడిపినాము. ఈ రోజు నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. ఈ దక్షిణాయనం మొదలవుతున్న వెంటబడే మనకు వచ్చే ప్రథమ పండగ ఈ తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ తొలి ఏకాదశి శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఈ నెల 17/7/2024 అనగా బుధవారం ఎన్నో కార్యక్రమాలు చేపట్టున్నారు. అందులో భాగంగా ఉదయం 7 గంటలకి నంద్యాల సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్కు ప్రత్యేక అలంకారం ఏర్పాటు చేసి ఉన్నాము. కావున భక్తాదులందరూ ఉదయం 7 గంటల నుంచి స్వామివారిని దర్శించుకోవచ్చును. అదేవిధంగా లోక కళ్యాణార్థం భక్తుల కొరకు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతములు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు మన ఆలయ ప్రాంగణంలో జరపబడుచున్నది.
ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనదలిచిన వారు సంజీవ్ నగర్ మా ఆలయం ఆఫీసు నందు మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమం అనంతరం అందరికీ ప్రసాద వితరణ కూడా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు నొసంగబడును. కాబట్టి మీకు తెలిసిన వారు మరియు మీ బంధువులకు చుట్టుపక్కల వారు కూడా ఇటువంటి కార్యక్రమం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు చేయుచున్నారని చెప్పి వారిని కూడా మనతో పాటు పిలుచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నంద్యాల పట్టణ ప్రజలకు ఈ నెల 17వ తేదీ సంజీవరావు శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఉచితంగా జరపబడుతున్నది. కావున ఉదయం 10 గంటలకు భక్తులు ఎవరైనా పాల్గొనదలిచిన వారు పాల్గొనవలసినగా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. అండర్ 17 సౌత్ జోన్ హాకీ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున మన నంద్యాలకు చెందిన ఎస్పీజీ హై స్కూల్ స్టూడెంట్ సెలెక్ట్ అయినట్లు ఎస్పీజీ హెచ్ఎం జీవలత హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ చానికయ్య రాజ్ మరియు హాకీ నంద్యాల సెక్రటరీ ఎం స్టీఫెన్ అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ విద్యార్థిని 19వ తేదీ నుండి 29వ తేదీలలో కేరళలో జరగబోయే సౌత్ జోన్ హాకీలో ఆడటం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎస్పీజీ హై స్కూల్ హెచ్ఎం జీవలత మాట్లాడుతూ స్టూడెంట్ ని అభినందిస్తూ వీరిని ప్రోత్సహించిన వారి హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ చానికయ్య రాజ్ ముత్యం, జెడ్ఎస్పీ దివాకర్ మరియు హాకీ నంద్యాల సెక్రటరీ ఎం స్టీఫెన్ మరియు పీఈటీలను మేడం అభినందించారు. ఎస్విజ్ హై స్కూల్ పాఠశాల తరఫున మా పాఠశాలలో చదువుతున్నటువంటి లహరి అనేటువంటి విద్యార్థి అండర్ 17 సౌత్ జోన్ ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ మరి ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కేరళలో జరుగుతున్నటువంటి హాకీ టోర్నమెంట్లో పాల్గొనడానికి మా పాఠశాల నుంచి సెలెక్ట్ అయినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. అదేవిధంగా ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి చానికయ్య సార్ గారికి, అదేవిధంగా హాకీ నంద్యాల సెక్రటరీగా ఉన్నటువంటి స్టీఫెన్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి మా పాఠశాల తరపు నుంచి సెలెక్ట్ అయినటువంటి లహరికి కోచింగ్ ఇచ్చినటువంటి పాఠశాల పీఈటీలకు, కోచ్లకు, మా పాఠశాల సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కేరళలో ఆడబోతున్నటువంటి జట్టు తరఫున మరి ఇంకా చక్కటి ప్రతిభను కనపరిచి నేషనల్స్ కూడా మా పాఠశాల విద్యార్థి సెలెక్ట్ కావాలని మరి మేమందరము ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా ఈ విధంగా తర్ఫీదు ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు, పీఈటీలకు, మాకు సహకారం అందించినటువంటి చాణక్యరావు సార్ గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇందులో పాల్గొనడానికి వెళ్తున్నటువంటి లహరికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, అంతేకాకుండా ఆటలో మంచి నైపుణ్యాన్ని కూడా తను ప్రదర్శించాలని మా పాఠశాల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థులందరి తరఫున లహరికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ఓకే, నేను చాణక్యరాజు, హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ను. ఈ దినం ఇక్కడ ఎస్వి హై స్కూల్లో చదువుతున్నటువంటి లహరి అనే అమ్మాయి జూనియర్ నేషన్స్కు ఎంపిక అయింది. కేరళలో ఈ నెల 19వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ యొక్క టోర్నమెంట్లో అమ్మాయి పాల్గొంటుంది. ఆ అమ్మాయి ఈ ఎస్పీఎస్ నుంచి సెలెక్ట్ కావడం మేము ఒక గర్వంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఎస్వీఎస్ స్కూల్ అంటే హాకీ అంటే ఎస్వీఎస్ స్కూల్ అనేటువంటి విధంగా గత రోజులు కూడా జరిగినవి. ఆ విధంగా ఇప్పుడు కూడా మంచి పురోగతి ఉంది. ఇక్కడ నుంచి స్కూల్ పిల్లలు కూడా బాగా వచ్చి ఆడుతున్నారు. ఈ సందర్భంగా అమ్మాయిని ప్రోత్సహించినటువంటి హెడ్ మిస్సెస్ జీవలత గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే అమ్మాయి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసినారు. ఇక్కడ ఉన్నటువంటి పీటీలు కానీ వీళ్ళు కానీ మరి ముఖ్యంగా గ్రౌండ్ కూడా మాకు అనుకూలంగా వాళ్ళు ఎస్పీఎస్ గ్రౌండే ఉంది కాబట్టి వాళ్ళు మాకు ఎటువంటి అభ్యంతరం లేకుండా అన్ని విధాలు కూడా మాకు ఉన్నారు. ఈ అమ్మాయి అక్కడ బాగా ఆడితే మళ్ళీ ఇండియా కూడా. నంద్యాల జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు అమ్మవారికి చీరె సారె సమర్పించుకుంటారు. 10వ రోజు ఆషాఢ మాసం సందర్భంగా
జగజ్జనని అమ్మవారికి అనంతపురం, ఐజ, గుంటూరు, డోన్, కర్నూలు, చాగలమరి, తాడిపత్రి, సత్తెనపల్లి, సంకపట్నం, పెడుగురాల తదితర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారికి పుట్టింటి చీరె సారె తీసుకుని వచ్చి సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారె సమర్పించారు. నంద్యాల కాంతినగర్ ఆర్టీసీ కాలనీలో గత కొద్ది రోజుల నుంచి త్రాగునీరు రాక నానా అవస్థలు పడుతున్నామని, అదేవిధంగా ఎక్కువగా బోర్డులలో ఉప్పు వాటర్ వస్తుందని ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినా స్పందించడం లేదని, పరిష్కారానికి మార్గం ఒక్కరని జిల్లా కలెక్టర్కు తెలియజేస్తే సమస్య పరిష్కరిస్తారని దేశంతో కాల్చి చెందిన మహిళా ప్రజా పరిష్కార వేదికకు వినతి పత్రం జిల్లా కలెక్టర్కు అందజేశారు. కలెక్టర్కు చెబుతూ మేడం గత కొద్ది రోజుల నుంచి త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెంటనే పరిష్కార మార్గం చేయాలని కోరడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పందిస్తూ వెంటనే మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని పిలిపించి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని తెలిపారు. ఎన్ని హౌసెస్ ఉన్నాయో ఆర్టీసీ కాలనీలో? నియర్లీ 100 ఉంటుంది. న్యూ కాలనీ కానీ ఆ కాలనీలో కూడా మాది లాస్ట్ వీధి అన్నమాట. ఏవి రావు, ట్యాంకర్ కానీ ఏదైనా కానీ లాస్ట్ ప్రిఫరెన్స్ గా ఇస్తారు. 6 days ఒకసారి ఒక ట్యాంకర్ వస్తుంది. అక్కడ ఉన్న ఒక 30 హౌసెస్ ఒక్క నిమిషం అమ్మా. న్యూ కాలనీ ఫామ్ అయింది, చెప్పారు పైప్ లైన్స్ అన్ని లే చేశారా లేదా, వాళ్ళకి ఏంటి ప్రాబ్లం వాటర్ ఇవ్వడానికి. 100 హౌసెస్ న్యూ కాలనీ ఫామ్ అయింది. కాలనీ ఉంది మేడం. ఏ తహసీల్దారు వెళ్ళిపోవడం ఒక్కసారి టీంని పంపించారు. మున్సిపల్లో సార్ మీరు ట్యాంకర్ పంపిస్తారు కదా, అక్కడ జరిగే వాస్తవం అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టిస్తారు. మేము అడిగినందుకు మాకు ఒక్కసారి 2 సార్లు పట్టించుకోవచ్చు. ఓకే, యాక్చువల్గా నా పేరు ప్రవళిక. మేము వచ్చేసి ఇక్కడ క్రాంతినగర్ దగ్గర ఆర్టీసీ కాలనీ అని ఉంది, నియర్ ఎస్పీ రెడ్డి మోడల్ కాలనీ ఎంట్రన్స్. అక్కడ యాక్చువల్గా మంచినీళ్ళ కనెక్షన్ లేదు, ఉప్పు నీళ్ళ కనెక్షన్ ఉంది. సో ఉప్పు నీళ్ళ కనెక్షన్ ఉంది కదా, మున్సిపాలిటీ కనెక్షన్ ఇస్తామని చెప్పేసి దాన్ని పైప్ లైన్ గీశారు, పైప్స్ వేసేసారు, కానీ కనెక్షన్ ఇవ్వలేదు.
ఫిబ్రవరి నుంచి అడిగితే ఈ నెల వస్తుంది, వచ్చే నెల వస్తుంది అంటున్నారు. దానికి సంబంధించిన వాళ్ళని ఎవరిని సంప్రదించినా త్వరలో చూస్తాం అంటున్నారు. కానీ ఇప్పటికి 7 months అయింది, అసలు లేదు. ప్రాబ్లం ఏంటంటే అక్కడికి ట్యాంకర్స్ పంపిస్తున్నారు, కానీ 6 daysకి ఒకసారి 5 daysకి ఒకసారి వస్తుంది. అక్కడ ఉన్న ఇళ్ళల్లో వాళ్ళకి 5 days ఒక ట్యాంకర్ వస్తే ఒక 10 houses కానివ్వండి, ఒక ట్యాంకర్ ఎలా సరిపోతుంది? అసలు సరిపోదు. ఒకవేళ ఆ ట్యాంకర్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళడం కానీ అక్కడ అందుబాటులో లేకపోయినాం అనుకొని మళ్ళీ 5 days వెయిట్ చేయాలి, లేకపోతే ఎవరినైనా అడిగి తెచ్చుకోవాలి. నియర్ బై ఏది బోరింగ్ కానీ లేదు, ఏదైనా వాటర్ ఫెసిలిటీ ఏమీ లేదు. డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది పడుతున్నాం. డ్రింకింగ్ వాటర్ అంటే తెచ్చుకుంటాం, కానీ ఈ వాడుకోవడానికి కూడా తెచ్చుకోవాలంటే ఎన్ని తెచ్చుకోగలం? అది కాక ముసలి వాళ్ళు ఉన్నారు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంటి దగ్గర లేని వాళ్ళు ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వాటర్ ఇష్యూని త్వరగా రిజాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. आपका निरीक्षण के लिए कार्ड आ गया है। कर रहे हैं गार्ड पिशाच निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गं गणाधिपतये नमः। श्री महागणाधिपति देवता प्रसाद सिद्धिरस्तु। ओम राजाधिराजाय प्रसन्नाय नमो वैष्णवाय राजावतारं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाभिच्चराष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु। सर आपको सर 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 अंतरिक्षे देवतेभ्यः सर्वेभ्यो नमः। श्री वल्ली देवसेन समेत श्री ब्रह्मण्येश्वर स्वामी देवता ओम शतमानं भवति शताय पुरुषेन्द्रिये सर्वाभीष्ट सिद्धि सकल कार्य सिद्धिस्तु मनोवांसी महा लक्ष्मी ग्रहायो हावन्यता धीरं देवयोगाभ्यमला सिद्धिरं देवताभ्यो नमः। ओम नमो अस्तु सर्वेभ्यो एकेतपदेवाय अंतरिक्षेभ्यो सर्वेभ्यो नमः। सर्पराजाय विद्महे नागराजाय धीमहि तन्नो सर्पराजः प्रचोदयात्। सर्वाभीष्टफलसिद्धिरस्तु। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। ओम नमो सर्वेभ्यो एकेतपदेवाय अंतरिक्षेभ्यो सर्वेभ्यो नमः। स्वामी भगवतिशताय पुरुषेन्द्राय श्रेवेन्द्रे प्रतिष्ठते धनं धान्यं वसुमहोत्रं संवत्सरं दीर्घमायुः। ఒక్క నిమిషం దీర్ఘాయుష్మస్తు కాళిరామన్నద పరియకేదాయుద్రస్తు ఇప్పుడు ఓకే सर नारायण स्वामी ఓకే స్వామి అందరికీ నమస్కారం. నా పేరు ధిరాజ్ సింగ్ రన్నా. నేను 2018 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఈరోజు నంద్యాల డిస్ట్రిక్ట్ జిల్లా ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నా పైన నమ్మకం చేసి నాకు ఎంత బాధ్యత ఇవ్వడానికి మన గౌరవంగా సీఎం గారు అండ్ డీజీపీ గారికి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్. అండ్ మేము మొత్తం 100% ఇచ్చి కష్టపడి నంద్యాల జిల్లా ప్రజలకు మంచి పేరు వస్తే పని చేద్దాము. ఇంకా మన ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీస్ విల్ బి ఫస్ట్. మన ప్రభుత్వం వచ్చినప్పుడు గాంజా పైన చాలా గట్టిగా యాక్షన్ తీసుకున్నాము. ప్రతి జిల్లా నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టేసి ఎట్లా కంట్రోల్ చేయాలి ముందు ఆ ప్రయారిటీస్ మీద వెళ్తాము. నెక్స్ట్ విమెన్ అండ్ చైల్డ్
సేఫ్టీ, ముఖ్యంగా మన జరిగిన ఇన్సిడెంట్ పైన కూడా నేను వెంటనే ఏం ఇన్వెస్టిగేషన్ ఏమేమైంది, ఏం సర్చ్ ఆపరేషన్ తీసుకున్నారు అన్నీ వెంటనే రివ్యూ చేసి ఆ బాధ్యత కూడా తీసుకున్నాము. నెక్స్ట్ పోలీస్ సిబ్బంది గురించి కూడా వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించి అలా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సర్వీస్ మ్యాటర్స్ ఉంటాయి, దాని మీద కూడా మన మొత్తం డిపార్ట్మెంట్ దృష్టి పెట్టేసి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా ఇక్కడ ఇలిసిట్ యాక్టివిటీ కొంత జరుగుతుంది, వాళ్ళపైన కూడా ఒక వార్నింగ్ అలాగా కూడా ఇస్తాను. ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయితే పోలీస్ సిబ్బంది ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు, మన వాళ్ళపైన కూడా చట్ట ప్రకారం కఠిన యాక్షన్ తీసుకుంటాము. ఇంకా మీడియా మిత్రులకి కూడా నేను అదే ఆశిస్తున్నాను, మీ అందరూ మనకి ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏదైనా ఉంటే నా దృష్టిలో డైరెక్ట్లీ తీసుకురావచ్చు, మన పోలీస్కి రావచ్చు, పిటిషనర్స్ ఉంటే పిటిషనర్ ఇక్కడ తీసుకురావచ్చు. అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన సమాచారం మనకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఉంది. ఇంకా మీ